హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దివాళీ సందర్భంగా ఈరోజు ఒక స్వీట్ రెసిపీ మోతిచూర్ లడ్డు హాట్ రెసిపీ నమక్ పారేను తయారు చేసే ప్రాసెస్ను చూపిస్తున్నాను. ఫస్ట్ స్వీట్ రెసిపీ మోతిచూర్ లడ్డు కోసం ఒక బౌల్లో 1 కప్ శనగపిండిని తీసుకోవాలి. అందులో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా స్మూత్గా కలిపి పిండిని జారుగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించినట్లు ఉండాలి. తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో లడ్డూ చేసే జల్లె గెరిటలో కానీ జల్ల గిన్నెలో కానీ పిండిని కొంచెం వేసి బూందీ వేసుకోవాలి. పిండి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం వేసుకుంటే బూందీ అంటుకోకుండా వస్తుంది. ఆయిల్లో వేసిన బూందీని కొంచెం కలుపుతూ లైట్గా క్రిస్పీ సౌండ్ రాగానే ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. బూందీని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఇలా ఫ్రై చేసుకున్న బూందీని మిక్సీ జార్లో వేసి మెత్తగా కాకుండా లైట్గా అంటే 5 సెకండ్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 కప్ షుగర్ వేసి 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం చిక్కబడ్డాక 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. దీనికి పాకం రానవసరం లేదు, చిక్కబడితే సరిపోతుంది. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసి లైట్గా గ్రైండ్ చేసిన బూందీని వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక 3 టీ స్పూన్స్ నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టి గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం ఆరిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసి లడ్డూలు చుట్టి పైన నెయ్యిలో ఫ్రై చేసిన జీడిపప్పును అరేంజ్ చేసుకుంటే ఈజీ అండ్ యమ్మీ మోతిచూర్ లడ్డు రెడీ. వీటికి సపరేట్గా సన్న బూందీ గెరట ఉంటుంది. అది లేనప్పుడు ఇలా చేసుకుంటే కూడా స్వీట్ షాప్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నమక్ పారేను ఎలా చేయాలో చూద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లో 3 కప్స్ గోధుమ పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలిపి కొంచెం నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కలిపి కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ సాఫ్ట్గా అయ్యేలా పిండి ముద్దను కలుపుకోవాలి. దీన్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండి ముద్దను 4 భాగాలుగా చేసుకోవాలి. ఈ ముద్దలను ఒక్కొక్క దాన్ని తీసుకొని వీడియోలో చూపించినట్లు చపాతీలా ఒత్తుకోవాలి. దీన్ని చిన్న ముక్కలుగా వీడియోలో చూపించినట్లు కట్ చేసి సపరేట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసి కట్ చేసుకున్న నమక్ పారేను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే పిల్లలు ఇష్టపడే నమక్ పారే రెడీ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.